నేను చాలా విషయాలు నిజంగా చాలా మందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరు మన మాట వినరు. బట్ నాకు తోచింది నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవడానికి నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్టా. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దానికి కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలు కూడా తీసాడు ఇటువంటి పెడుతూ ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి, కొన్నిటికి వాళ్లే కావాలి. మీరు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళు వెమటున్నోళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అడగలేదు. నాకు ఎందుకమ్మా ఊరికి పని రాకుండా నేను సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి, ఏది మనకి అవసరమా? పిలవలేదు, చాలా సంతోషంలో పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకే నొప్పి ఎందుకు, అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది అనుకున్నాను. పిలిస్తే వెళ్ళాలి కదా, పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది. రైట్, థ్యాంక్ యూ.